సాదిక్ ఏం చాలా రోజులు కనిపించావు అడిగిలో ఊరెళ్ళాను భాష. ఏదైనా డౌట్లు ఉన్నాయా నీకు? ఉన్నాయి భాష. ఏం డౌట్లు? అది బాప్తీసం గురించి భాష. బాప్తిస్మా? అవును భాష. ఎందుకు వచ్చిందిరా నీకు డౌట్? అంటే మనం ఒకవేళ బాప్తీసం తీసుకోపోతే ఏం బాప్తిసం అంటే ఏం లేదురా, యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్య నా కోసం పుట్టాడు, యేసయ్య నా కోసం చనిపోయాడు, నా పాపముల నిమిత్తం సిలువలో మరణించాడు, నా కోసం తిరిగి లేచాడు, కాబట్టి ఆయన రక్తంలో నాకు పాప విమోచన విడుదల ఉందని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళు నీటి బాప్తిసం తీసుకుంటారు. అదే బాప్తిసం. ఒకవేళ ఆలస్యం అయితేరా రేపు మంది కాదు, తెలుగులో కూడా ఏమంటారంటే ఆలస్యం అమృతం విషయం అంటారా. ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమైపోయింది, విషంగా మారిపోయింది. అందుకనే బైబిల్లో పౌలు శీలలో జైలు అధికారికి వాక్యం చెప్పినప్పుడు ఆ రాత్రి వెళ్ళి వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా యేసయ్య నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదురా. ఆలస్యం చేస్తే రేపు మంది కాదు, ఈ రోజే మంది, ఈ గంటే మంది. కాబట్టి రేపు మంది కాదు కాబట్టి మనం త్వరపడి బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ బాప్తిసం తీసుకోకపోతే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుందిరా వాక్యం? ఎవరి పేరైనను జీవ గ్రంథంలో కనబడనేలా ఆరని అగ్నిగుండంలో పడవేవుడు. అక్కడ ఏడుపులు పండ్లు కొరుకుతూ ఉంటాయి. కాబట్టి అది తప్పించుకోవాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళరు. అందుకనే బాప్తిసం తీసుకోవాలిరా. నువ్వు కూడా ప్రార్థన చేసుకో.